కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు సమావేశం. రాష్ట్రానికి సంబంధించిన పలు ఆర్థిక అంశాలపై చర్చ. కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యత కల్పించాలని విజ్ఞప్తి. కాళేశ్వరం కమిషన్ 4వ రోజు బహిరంగ విచారణ. కమిషన్ ముందుకు మేడిగడ్డ నిర్మాణ సంస్థ L&T కంపెనీ ప్రతినిధులు. అమరావతి ఐకానిక్ టవర్స్ పునాదుల్లో నిలిచిన నీరు. భారీ మిషన్స్ సహాయంతో బయటకు పంపుతున్న అధికారులు. రాజధాని ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి నారాయణ. ఈ నెలాఖరులోగా టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందని వ్యాఖ్యలు. గుంటూరు తూర్పు నియోజకవర్గం టీడీపీలో గ్రూప్ వార్. ఆర్టీసీ కాలనీలో బయటపడిన వర్గ విభేదాలు. ఎమ్మెల్యేపై దాడికి యత్నించిన ఓ వర్గం. 5గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలో ప్రమాదం. వెంకటాపూర్లో అంగన్వాడీ కేంద్రంలో ఊడిన బిల్డింగ్ పైపెచ్చులు. 4 చిన్నారులకు గాయం. యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో గ్రామ సభను బహిష్కరించిన రామ్నగర్ కాలనీ వాసులు. చైర్మన్, కౌన్సిలర్, కమిషనర్ లేకుండా సభ ఎలా నిర్వహిస్తారు అంటూ ధర్నా. కాలనీ సమస్యలు పరిష్కరించిన తర్వాతనే సభ పెట్టాలని డిమాండ్. దిల్ రాజుని తన కార్యాలయానికి తీసుకువెళ్లిన ఐటీ అధికారులు. శ్రీనగర్ కాలనీలో సోదాలు జరుపుతున్న ఐటీ. ఈ ప్రొడక్షన్ నుంచి భారీ బడ్జెట్ సినిమాల నిర్మాణం. సూర్యాపేట జిల్లాలో మంత్రి ఉత్తమ్ కాన్వాయ్లోని వాహనాలకు ప్రమాదం. ఓ వాహన డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఢీకొన్న వాహనాలు. స్వల్పంగా డ్యామేజ్ అయిన వెహికల్స్. కడప రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్ పై బదిలీ వేటు. నిన్న మహిళా బ్రేక్ ఇన్స్పెక్టర్ ఇంటికి వెళ్లి వేధించిన డీటీసీ. రాష్ట్ర కమిషన్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని చంద్రశేఖర్ కు ఆదేశం. నెల్లూరు జిల్లా ఏఎస్పేటలో తాగుబోతుల వీరంగం. స్కూల్లో నిత్యం మందుపాటి. తాగి బాటిళ్లను అక్కడే పడేసి వెళ్లిపోయిన దుండగులు. నల్గొండ జిల్లాలో విషాదం. గాలిపటం ఎగరేస్తూ విద్యుత్ షాక్కు గురైన బాలుడు. హైదరాబాద్ శివారులో అగ్ని ప్రమాదం. దుండిగల్లో ఓ రోడ్డుపై వెళ్తున్న లారీలో మంటలు. వాహనంలో ఉన్న సరుకు మొత్తం బుగ్గి. తమిళనాడులోని కోయంబత్తూర్ నవమలై సమీపంలో ఏనుగుల బీభత్సం. ఆహారం కోసం వెళ్తున్న గజరాజుకు చికాకు తెప్పించిన హారర్. బొలేరో వాహనాన్ని వెంబడించి అడవిలోకి తోసేసిన గజరాజు. 3కి గాయాలు.